భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో మిత్రుడు కృష్ణ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున ఎస్సీ సోదరిమణులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం. ఇవాళ కాకినాడలో జరిగిన కార్యక్రమం ఏంటంటే అంబేద్కర్ గారి యొక్క చరిత్రని, అంబేద్కర్ గారి చట్టాన్ని, అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ దేశం నుంచి తరిమి కొట్టాలని చెప్పి రాహుల్ గాంధీ గారి విగ్రహాన్ని యొక్క దిష్టిబొమ్మని వ్యక్తం చేయడం జరిగింది. గత 3 రోజుల క్రితం కాకినాడలో మేధావులు ఒక ర్యాలీ నడిపి అంబేద్కర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. నిజంగా ఇవాళ అంబేద్కర్ గారు బతుకుంటే మరొకసారి వారు చేసిన కార్యక్రమాన్ని చూసి చనిపోతారనేటటువంటి వాస్తవ పరిస్థితి. ఎందుకంటే అంబేద్కర్ గారిని ఆయన పార్లమెంట్కి పోటీ చేసినప్పుడు మహారాష్ట్రలో వారిని ఓడించింది కాంగ్రెస్ పార్టీ. వారి ఓటమికి కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు వారు ఓడిపోతే భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పి జనసంఘ్ నాయకత్వంలో ఈరోజు బీజేపీ యొక్క మాతృ సంస్థ జనసంఘ్ ఆర్ఎస్ఎస్ వారు రాజ్యసభ పంపించి పార్లమెంట్లో మొట్టమొదటి యొక్క ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. కానీ వారు పార్లమెంట్లో ఈ దేశం కోసం, ఈ సమాజం కోసం మాట్లాడుతుంటే వారు మాట్లాడిన ఏమీ పట్టించుకో